మత్తయి 8:2-3. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. మీరు ఇప్పుడు ఏదైనా ప్రభువా ఈ రోగం నుంచి స్వస్థపరచండి, దేవుడు ఏమంటాడో తెలుసా? నాకు ఇష్టమే. 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అయిపోయింది, ఆపేసావా? ఈ రోజు మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది పెరిగిపోయిందా, దాన్ని వేరుతో తీసేస్తానంటున్నాడు దేవుడు. ఐ వాంట్ టు అప్రూవ్ ఇట్. డౌట్, చేస్తాడా చేయడా? నీ చిత్తమా కాదా? ప్రభువా నీ చిత్తమా? నా షుగర్ నార్మల్ వస్తుందా? నా అప్పులు పోతాయా? నా నొప్పులు పోతాయా? నా అరిగిపోయిన ఎముకలు బాగుపడతాయా? నా గుండె బాగుపడుతుందా? నా లివర్, నా కిడ్నీస్, ఒకటి తీసేసారు యూట్రస్, ఒక కిడ్నీ పోయింది, ఒకటి అది పోయింది, ఇంకోటి కూడా పాడైపోతుంది. ఇది నా రిలేషన్షిప్ బాగుపోయింది. కెన్ యూ డూ ఇట్ లార్డ్? విల్ యూ డూ ఇట్? దేవుడు ఏమంటాడు? ఐ విల్. నాకు ఇష్టమే. గాడ్ ఈస్ టెల్లింగ్, నాకు ఇష్టమే మిమ్మల్ని స్వస్థపరచుట. ఏ వ్యాధైనా మిమ్మల్ని స్వస్థపరచుట దేవుని చిత్తము, ఆయనకి ఇష్టము. యూ కెనాట్ చేంజ్ ఇట్. దట్స్ గాడ్స్ విల్. ఇప్పుడు అడిగారు అనుకో, ప్రభువా నీకు ఏమైనా ఇష్టమా అంటే నాకు ఇష్టమే అంటున్నాడు అంతే. దట్స్ గాడ్స్ హార్ట్ టు హీల్ యు. టేక్ ఎ హీలింగ్ స్క్రిప్చర్, లెట్ బి యువర్ డామినేటింగ్ థాట్. యూ కెన్ చేంజ్ ఇట్. 8:16-17. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యెషయా అక్కడ చెప్పింది యేసుప్రభువు నెరవేర్చాడు ఎన్ని చేసి. ఇప్పుడు నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు, జీవించాడు అని చెప్పడానికి నీలో నెరవేరుస్తాడు, నీ ద్వారా ఇతరుల్లో నెరవేరుస్తాడు. God is willing to do it. Let the word, the healing word come to pass through your hands and tongue from today. యేసుప్రభువు వారు యెషయా గ్రంథాన్ని నెరవేర్చారు ఆయన చెప్పి. ఎంతమంది యేసయ్య మాటలు నిజమని నెరవేరుస్తారు? You should prove that Bible is a real book. Jesus proved that. Jeremiah's prophecy is true. Isaiah's prophecy is true. యెషయా ప్రవచనం కరెక్టే నా గురించి అని చెప్పాడు. ఎంతమంది ఇది నిజము అని చెప్పడానికి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు? The Lord is pouring out his spirit. Somebody is going to tell the world that every scripture is real by manifestation in Jesus name. Healing is real, prosperity is real, miracles are real, God is real. యేసుప్రభువు నెరవేర్చారండి. This is your job. Somebody say ఇది నా పని అని చెప్పండి. Fulfilling the word is your job. Let's read from 5-11 వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, యేసు ఈ మాట విని, ఇదేంటి? ఆ సైన్యాధిపతి యొక్క తలంపు. The most dominating thought will turn into action. యేసువారు ఏం చేశారు? What is dominating in your mind will come to pass. ఒకవేళ నీలో ఒక చెడ్డ తలంపు వస్తుంది, టు స్టీల్, టు డిస్ట్రాయ్, టు కిల్, టు రాబ్, ఎవరినో మోసం చేయాలా, ఎవరిదో జాబ్ పీకిచ్చేసేయాలా, ఎవరినో అన్యాయం చేయాలి, ఎవరినో నిందేయాలి, లేనిపోతే ఇవి అవమానపరచాలి ఉందా? దట్ విల్ కమ్ టు పాస్. నువ్వు నెరవేరుస్తావు. యూ విల్ బీ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ దట్. వాట్ థాట్ యూ ఆథర్డ్, యూ విల్ బీ ఫినిషింగ్ ఇట్. ఒక అలా చేస్తే ఎవరు వస్తారు? నెగటివ్ థాట్స్ అట్రాక్ట్ డీమోన్స్. నీకు చెడు తలంపులు వస్తాయి అనుకో, అవి వస్తాయి, డెవిల్స్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో క్లెయిమ్ యువర్ ప్రామిస్. నీకు 20 సంవత్సరాల ముందు ఏమైనా వాగ్దానం ఉందా? 10 సంవత్సరాల ముందు, 10 నెలల ముందు, 3 నెలల ముందు ఏదైనా వాగ్దానం ఉందా? ఈ నెల దేవుడు దాని మీద విశ్వాసం పెంచుకొని దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించమంటున్నాడు. గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు ఆస్క్. లేదా నాకేం తెలియదా? తీసుకో, చదువు, ఒక పేజ్ చదువు, ఓ మంచి వాగ్దానం తీసుకో. ఉదయం మొదటిది కాబట్టి కొంత సమయమైనా ఉదయం వస్తున్నారా? 10-15 minutes అన్న ఇవాళ హై ఎమర్జెన్సీలో అరగంట గంటిస్తే మంచిది. ఎందుకంటే ఉదయం సమయం అలవాటు చేసుకోవాలా. నీకు తెలుసా, భూలోకంలో ప్రతి విశ్వాసికి, బోధకుడికి, యాజకుడికి, ప్రవక్తకి ఒకవేళ ఏదైనా సమస్య ఉంది, ఇబ్బంది వచ్చేసింది, అయిపోయింది పని అంటే అతనేదో పాపి అని తప్పు చేశాడనే కాదు. సింపుల్ గా ఏంటి? సమయము ఇవ్వలేదు. ఓన్లీ టైం. కొన్నిసార్లు శోధలు ఎక్కువ ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇబ్బందులు ఎక్కువ వచ్చే కాలం ఉంది, అప్పుడు ఏం చేయాలి? నువ్వు అదే సమయం ఇవ్వాలి, ఎక్కువ సమయం ఇవ్వాలా? యేసుప్రభు వారు ఆయన చనిపోయే కాలం వస్తుంది, మళ్ళీ తిరిగి 3 రోజులు లెగిస్తారు, ఆయన సిలువ మీద చనిపోవాలి. కాబట్టి ఆయన ఏం చేశారు? ముందు మోకరించి భారముగా తన శోధనల్లో రక్తము కారునంతగా ప్రార్థించారా లేదా? yes, he prayed. తర్వాత దాంతో పాటు ఎవరిని ప్రార్థించమన్నారు? ఆయన శిష్యుల్ని. చేశారా? సమయం ఇచ్చారా? దే ఆర్ నాట్ యూస్డ్ టు గివ్ ఎక్స్ట్రా టైం. అందరూ ఏం చేశారు? తిరస్కరించారు. దే రిజెక్టెడ్.
3 సంవత్సరాలు ఆయనతో ఉండి తిని అన్నీ చేసి వదిలేసి కొన్ని అవిశ్వాసులా? కాదు, అపోస్తులే అద్భుతాలు చేశారు. అందరూ బుద్ధులు లేపారు, స్వార్థ ప్రకటించారు, యేసు ప్రభు వారు లాంటి అద్భుతాలే చేశారు. కానీ ఏమి ఇవ్వక వాళ్ళు ఫెయిల్ అయ్యారు. టైం ఇవ్వకపోతే నేను మృతులను లేపిన ప్రవక్తనైనా అపోస్తులనైనా దేవుడు నా పక్కన కూర్చున్నా, నేను టైం ఇవ్వకపోతే నా పక్కన 3 సంవత్సరాలు కూర్చొని తిన్న దేవుణ్ణి ఏం చేయవచ్చు? తిరస్కరించవచ్చు. ఓకే, వాళ్ళకి అది బుద్ధి వచ్చి ఏం చేస్తారు తర్వాత? విధవరాలకి ఇవ్వాలా, చాలా ముఖ్యం. పేదవాళ్ళకి ఇవ్వాలి, అది కూడా ముఖ్యం. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ప్రార్థనా సమయం తీసి దానికి పెట్టారా, లేక ప్రార్థన సమయం అలాగే ఉంచి దానికి వేరుగా కుదించారా? నమ్మకమైన వారిని 8 మందిని తీసి దానికి పెట్టారు అభిషేకించి. వారు మటుకు వారు ప్రార్థన టైము, వాక్యం టైము తగ్గించలేదు. ఎందుకు? తగ్గిస్తే మొత్తానికి అసలు వస్తుంది. సో నెవర్ ట్రేడ్ యువర్ టైం ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. మదర్స్, డోంట్ డిస్ట్రాయ్ యువర్ చిల్డ్రన్. మీరు బాగా అన్నం పెడతారు, పడుకోబెడతారు, మంచి బట్టలు వేస్తారు, చదివిపిస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు, డాక్టరింగ్ చేస్తారు. ఇది కూడా ఒక కాడి. ఆ కాడి పెట్టారు. ఆ కాడితో పాటు ఈ కాడి కూడా పెట్టుంటే తరాలను కాపాడువారు అవుతారు ఆ తల్లులు. ద మదర్స్ మోర్ దెన్ ద ఫాదర్స్, ద మదర్స్. అందరూ సమయం అనండి. టైమ్ ఇన్ ద మార్నింగ్, టైమ్ ఇన్ ద ఈవినింగ్. ఇఫ్ యూ స్క్వీజ్ ఇన్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీలోంచి ఏమేమి వస్తాయో నీకే తెలియదు బయట. గిఫ్ట్స్, బ్లెస్సింగ్స్, ప్రామిసెస్, పవర్, సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ గివ్ టైం. ఎందుకంటే మనకి ఉద్యోగం వచ్చి డబ్బు వచ్చేసి ఎన్ని వచ్చిన తర్వాత ఎందుకు దేవుడికి టైం ఎందుకు ఇవ్వాలి? బాగా చదువుకుంటున్నాడు, అవి వస్తున్నాయి, ఇది వస్తున్నాయి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే నీవు ఎంత బిజీగా ఉన్నా రాత్రిపూట అన్నం తింటావా లేదా? అలాగే ఇక ఎంత టైం అయినా లేదా 5 నిమిషాలైనా ఆ చాప్టర్ చదివి ఒక 5 నిమిషాలు ప్రేర్ చేసుకుని పడుకోవాలి. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది? దట్ బికేమ్ దేర్ డామినేటింగ్ థాట్. పేరెంట్స్, దే డిడ్ంట్ టీచ్. ద మదర్ ఈస్ ద స్పిరిచువల్ టీచర్. టర్న్ ద చైల్డ్. వాడికి చిన్నప్పుడు ఏది అలవాటు చేస్తే పెద్దయ్యాక ద డామినేటింగ్ థాట్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకే వీడు మారడం అనొద్దు. యూ క్యాన్ చేంజ్ ద హోల్ వరల్డ్. ఎందుకంటే ఎవ్రీ మ్యాన్ ఈజ్ మేడ్ బై గాడ్. అందుకే అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ చెప్పి వాళ్ళందరినీ ఏం చేయమంటున్నాడు? సో గాడ్ హ్యాస్ గివెన్ an empowerment to everybody to be transformed, to be a disciple. Everybody can be a disciple. పక్కన చెప్పండి, ప్రతి ఒక్కడు శిష్యుడు అవ్వగలడు అని చెప్పండి. అందుకే ఒకరిని ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వండి, ఒకరిని చేపలు పట్టేవాడిని, ఒకరిని డాక్టర్, మొత్తం అందరిని పొగేశాడు యేసు ప్రభు గారు. అందరిని మార్చడం లేదా? అందరూ భూలోకం తొలగించేశారా లేదా? They became world changers. Prayer enlightens your thought. Focus on your thought. Bible study gives you thoughts and put darkness away. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా? తన తర్వాత తన ఇంటి వారిని, తన పిల్లల్ని కూడా విశ్వాసంలో పెంచుతాడు. అందుకే అబ్రహాం ఆశీర్వదించాడు. ఇస్సాక్కి ఎవరు నేర్పించారు ధ్యానం? He said, go and meditate. Let everybody become morning and evening meditators from today. The most dominating thought, the word of God. God will honor your thought. Young people, I want to do business, heal people and preach. The most dominating thought. Somebody take a thought now. ఒక వాగ్దానం తీసుకోండి, మనసులో అనుకోండి. Write down some of the thoughts. I'll pray for you. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ వాక్య ప్రకారం ఇప్పుడే ఆ దేహాన్ని బలపరచండి, దీర్ఘాయువు దయచేయండి. మాటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ దేహాన్ని పరిపూర్ణమైన స్వస్థత ఆ దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. లార్డ్ బ్లెస్ them, heal them from head to toe. ప్రతిదాన్ని ముట్టి స్వస్థపరచండి అయ్యా. అందరూ ఈ రోజు నుంచి ధైర్యముగా వారు జీవిస్తూ నీ కృపలో సంతోషముగా ఎవరితో పోల్చుకోకుండా నేను ఇక్కడ సమృద్ధిగా జీవిస్తాను, తర్వాత ఒక రోజు నా దేవునితో యుగయుగములు జీవిస్తాననే కృప వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.